చాలామంది ఏంటి అంటే స్క్రీన్ టైమ్ అనేది ఇస్తారండి. అంటే మేము డేకి 1 అవరే కదా స్క్రీన్ టైమ్ ఇస్తున్నాం, 2 అవర్సే కదా స్క్రీన్ టైమ్ ఇస్తున్నాం, లేదంటే గ్యాప్ ఇచ్చి స్క్రీన్ టైమ్ ఇస్తున్నాం కదా అని చాలామంది ఫీల్ అవుతారు. అసలు స్క్రీన్ టైమ్ ఎందుకండి ఇవ్వడం పిల్లలకి? వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు. స్క్రీన్ టైమ్ ఇవ్వకపోయినా వాళ్ళు ఆడుకుంటారు. అది సహజంగా ఉండే లక్షణం. అది అందరికీ తెలిసిన విషయమే. స్క్రీన్ టైమ్ నుంచి దూరం చేయాలంటే ముందు స్క్రీన్ టైమ్ ఇవ్వడం అనేది ఆపేయాలండి. మహా అయితే ఒక వీక్లీ వన్స్ అంటే ఏ సండే 3 అవర్స్, 3 అవర్స్ మొబైల్ ఇచ్చి క్లోజ్ చేసేయడం. ఇంకా ఆ రోజుతో ఇంక అయిపోయినట్టే క్లోజ్. మళ్ళీ పిల్లలు మన దగ్గర అడగకుండా ఉండాలండి. అంటే ఈ వీక్ డేస్‌లో మళ్ళీ అడగకూడదు. అమ్మ నాకు మొబైల్ పెట్టవా? మొబైల్ ఇవ్వా? అని అడగకుండా ఉండాలండి. అలా మనం ప్రిపేర్ చేయాలి పిల్లల్ని. ముందు నుంచి రోజు నీకు మొబైల్ లేదు. నీకు ఓన్లీ సండేనే. నీకు సండేనే మొబైల్ ఇస్తాను అని మనం ఎగ్జాక్ట్‌గా చెప్పేసామనుకో, వాళ్ళ మైండ్‌లోకి అది ఆటోమేటిక్‌గా వెళ్తది. ఇన్‌కేస్ ఏడుస్తున్నాడనుకోండి, అప్పుడు కొంచెం దగ్గరికి తీసుకొని కాదమ్మా మొబైల్ ఎక్కువైపోతుంది నీకు. ఇవ్వను నేను. ఓన్లీ సండేసే ఇస్తాను. సండేస్ కావాలంటే చెప్పు ఇస్తాను. లేదంటే సండేస్ కూడా ఇంక మానేద్దాం. నీతో పాటు నేను కూడా ఏదో ఒక ఆట ఆడుకుంటాను. అని చెప్పామనుకోండి వాళ్ళు కంపల్సరీ వింటారు. స్టార్టింగ్‌లో వాళ్ళు ఏదో ఒక ఆట ఆడుకోవడమో, ఏదో ఒక వర్క్ చేయడమో, ఏదో ఒకటి చేస్తారు తప్ప మొబైల్ అడగరు. మనం చెప్పే విధానంలో కూడా చాలా వరకు మార్పు ఉంటదండి. చెప్తే కంపల్సరీ వింటారు.